అందరికీ నమస్కారం. తులా రాశి వారికి ఉగాది తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ తులా రాశి వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్. చాలా ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి మీకు. బట్ కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. మెయిన్‌గా కెరియర్ చాలా గుడ్ కెరియర్. మెయిన్‌గా వుమెన్ మీరేదైనా ట్రై చేయాలనుకుంటే ఇయర్ లైక్ ఏదైనా కొత్త బిజినెస్‌లో గానీ, ఏదైనా మీకెక్కువ సక్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్‌గా మీకు వుమెన్ కార్డొచ్చింది. సో, మీరు ఏదైనా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ గానీ, దానికోసం మీరు గనక ట్రై చేస్తుంటే, మీకు చాలా బావుంటుంది. అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు ఉండే అవకాశాలున్నాయి. అండ్ మెయిన్‌గా అయితే అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ వేరే ప్లేస్‌లో వెళ్ళాలనుకునే వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కెరియర్ వైస్. చాలా బావుంటుంది. అండ్ మీరు ఎక్కువ ఇయర్ కెరియర్ పరంగా చాలా ఫోకస్ పెట్టే ఛాన్సెస్ గూడా మీకున్నాయి. సో, దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ అనేది గూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక ట్రై చేస్తుంటే, సో, ఆ ప్రమోషన్స్ గూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, కెరియర్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బిజినెస్‌లో సమ్‌టైమ్స్ మీరు చేస్తున్న బిజినెస్‌లో కొంచెం చిన్న చిన్న లాసెస్ వచ్చే అవకాశాలున్నాయి. అంటే సమ్‌టైమ్స్ అది మీ బిజినెస్‌లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుంది బిజినెస్ పరంగా అయితే. కొంచెం సమ్‌టైమ్స్ అయితే డౌన్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. మీరేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరింకా కొంచెం వెయిట్ చేస్తే బెటర్. ఒక 2, 3 మంత్స్ తర్వాత ఏదైనా కొత్త బిజినెస్ ట్రై చేయడానికి బెటర్. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే అంత మీకు పాజిటివ్‌గా కనిపించట్లేదు. మీకంటే ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో, నెక్స్ట్ హెల్త్ వైస్ అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. హెల్త్ పరంగా అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. హెల్త్ వైస్ అయితే అంత పాజిటివ్ కార్డొచ్చింది మీకు. మీరు ఏదైనా హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, మీరు దాని నుంచి చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవ్వడానికి గూడా ఛాన్సెస్ బాగా ఉన్నాయి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఈ రిలేషన్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేసుంటే, సో, దాని రిజల్ట్ అనేది మీకిప్పుడు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఇయర్ రిలేషన్‌షిప్‌లో అయితే చాలా చాలా స్ట్రాంగ్ రిలేషన్ అవుతుంది. అండ్ పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఏదైనా మ్యారేజ్ కోసం గనక ట్రై చేస్తుంటే అది గూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ పేరెంట్స్ నుంచి గూడా వాళ్ళ నుంచి గూడా మీకు మంచి పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ అయితే చాలా బావుంటుంది. న్యూ బిగినింగ్ అండ్ కొత్తగా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అని గూడా చెప్పొచ్చు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఈ ఇయర్ ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. చాలా చాలా పాజిటివ్ కార్డొచ్చింది మీకు. ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ కార్డొచ్చింది కాబట్టి, సో, మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్‌గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మ్యారేజ్ అవ్వడము, సెలబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కొంచెం మీరు చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. మెయిన్‌గా మీకు మనీ వైస్ ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనీ విషయంలో మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము, సో, మీరు అనుకున్నది సక్సెస్ అవ్వకపోవడము, ఆ విషయంలో మీరు బాగా డిసప్పాయింట్‌మెంట్ అవ్వడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ దాని నుంచి మీరు కొంచెం టైంలో ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇయర్ మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీకు మనీ వైస్ గూడా చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. ఎక్సలెంట్‌గా ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా వెళ్ళలేకపోయినా ఈ ఇయర్ అయితే మీరు వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ మీకు ఆల్మోస్ట్ మనీ కార్డొచ్చింది. ఫైనాన్సెస్ పరంగా చాలా బావుంటుంది. అండ్ మీరు ఇప్పటిదాకా ఫైనాన్సెస్‌లో మీకు గ్రోత్ లేదు అనుకుంటే, సో, ఇక్కడి నుంచి మీకు గ్రోత్ వచ్చే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. అంటే ఈ ఇయర్‌లో మీకు ఫైనాన్సెస్ విషయంలో మంచి గ్రోత్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా మీరు మనీ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ వైస్ గూడా మీకు చాలా బావుంటుంది. అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు లైక్ ఎందులో అయినా మీరు స్టాక్ మార్కెట్‌లో గాని, ఎందులో మీరు ఇన్వెస్ట్ చేసినా
సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ గూడా బాగా కనిపిస్తున్నాయి. సో, మీరు ఈ ఇయర్ ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. మీరనుకున్నదైతే ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుంది. ఈ ఇయర్ మీకు ఇంకా బెటర్‌గా గూడా మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ కూడా అదే వచ్చింది. మీరెంత హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్స్ అనేది అంత బెటర్‌గా ఉంటాయని చెప్పొచ్చు.